సో జ్వరాన్ని చాలా మంది పేరెంట్స్ భయపడతారు, అరే జ్వరం వచ్చేసింది మా బాబుకి, ఇమ్యూనిటీ తక్కువ ఉంది మా బాబుకి. నేను అంటాను, మీ బాబుకు జ్వరం వచ్చింది అంటే మీ బాబు ఇమ్యూనిటీ చాలా బాగా పనిచేస్తుంది. అసలు ఆ ఇమ్యూనిటీ లేకపోయి ఉంటే, ఎందుకంటే ఈ డబ్ల్యూబీసీ ఎప్పుడైతే వెళ్ళి ఆ వైరస్ అటాక్ చేస్తుందో ఆర్ బ్యాక్టీరియాని అటాక్ చేస్తుందో, ఆ ప్రక్రియలో వచ్చే రియాక్షన్సే ఫీవర్. ఎందుకంటే నీ బాడీలో బ్లడ్ ఫ్లో పెరగాల, హార్ట్ రేట్ పెరగాల, నీ బీపీ పెరగాల, పెరిగి దాన్ని ఎంత తొందరగా బయటికి వెళ్ళగొట్టాలనే ప్రక్రియ బాడీలో వాపులు స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ ఎఫెక్ట్స్ ఆఫ్ యువర్ ఇమ్యూనిటీ. సో ఇమ్యూనిటీ ఈస్ వర్కింగ్ వెల్, ద చైల్డ్ విల్ హ్యావ్ గుడ్ ఫీవర్. ఆ ఫీవర్ నడిచి ఒక 2-3 days 4 days తర్వాత ఆటోమేటిక్గా వైరల్ ఇన్ఫెక్షన్స్లో ఫీవర్ తగ్గుతుంది. ఏమంటారు, ఈ ట్రీట్మెంట్ ఏం వద్దండి, జ్వరం మందులు ఇచ్చేసేయండి, ఫ్లూయిడ్స్ ఇచ్చేసేయండి, బాబుకి మంచి హైడ్రేషన్ పెట్టండి, 5th day తగ్గిపోతుంది. ఎందుకంటారు అది? అప్పటికి నీ ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని గుర్తుపట్టి వైరస్ ఏంటో, నీ ఇమ్యూన్ సిస్టమ్ని దాన్ని డెవలప్ చేసి యాంటీబాడీస్ డెవలప్ చేసి ఆ వైరస్ని మొత్తం కిల్ చేసేస్తుంది. ఆ కిల్లింగ్ ప్రక్రియలో జ్వరం, ఒక్కసారి ఆ వైరస్ 50% నాశనం అయిపోయింది అనుకోండి నీ బాడీలో, ఆటోమేటిక్గా రియాక్షన్స్ తగ్గిపోతాయి, ఫీవర్ తగ్గిపోతుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.